చిన్నప్పుడు మనకి ఛాలెంజ్, ఫెయిర్ డీల్, స్టంపర్ ఇలా వేరే వేరే కంపెనీ బాల్స్ ఉండేవి. అప్పట్లో వీటి ప్రైస్ ₹5 ఉండేది. దాని తర్వాత అది అలా 8 అయ్యింది, 10 అయ్యింది, 12 అయ్యింది, అలా 20, 25, 30 వరకు వచ్చింది. ఈ బాల్ కొనడానికి ఆ రోజుల్లో రక్తాలే చిందించేవాళ్ళం. ఈ బాల్ కొనడానికి రెండు టీంల వాళ్ళు అందరూ రూపాయి, ₹1, పావలా ఇలా డబ్బులు వేసుకుని కొనుక్కునేవాళ్ళం. నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళకి ₹1, పావలా అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు. మళ్ళీ దీనికి బోల్డ్ రూల్స్ ఉండేవి. బాల్ ఎవరు పోగొడితే వాళ్ళే కొనాలి. ఇంకా బాల్ తుప్పల్లోకి వెళ్తే ఒక పోలీస్ టీంలో వెతికేవాళ్ళం. కానీ ఒక బాల్ వెతుకుతున్నప్పుడు వేరే బాల్ దొరికితే ఆ సంతోషమే వేరప్ప. ఇంకా బ్యాట్లు అయితే చెక్క బ్యాట్లు, స్కూల్లో అయితే అట్టలు, ఇంటి దగ్గర తాటి మట్టలు ఇలా ఏం దొరికితే వాటితో క్రికెట్ ఆడేసేవాళ్ళం. ఎవరి దగ్గరైనా బ్యాట్ ఉంది అంటే వాడు రిచ్ కిడ్ అన్నట్టే. వాడితో ఒక బాధ, వాడు అవుట్ అయితే బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడు. దానికోసం వాడికి 2 సార్లు బ్యాటింగ్ ఇవ్వాల్సి వచ్చేది. ఏదైనా ఆ రోజులే వేరు. అప్పట్లో మన దగ్గర బాల్ కొనడానికి డబ్బులు ఉండేవి కాదు గానీ ఆడుకోవడానికి చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మనకి 100 బాల్స్ కొనే సంపాదన ఉన్నా ఆడుకోవడానికి మనుషులు లేరు. మీరు ఆడుకునే టైంలో బాల్ ప్రైస్ ఎంత ఉండేది? కామెంట్ చేసి చెప్పండి.